అనా నేను చేసిన తప్పుకు నువ్వేం నానంటే రే ఇప్పటి నుంచైనా నీవేం చేయాలా బాగా ఇప్పటి నుంచైనా ఇక నుంచి నువ్వు తప్పు చేయొద్దు, ఇక నుంచి నువ్వు పొరపాటు చేయొద్దు, ఇప్పటి నుంచి నిజంగా బతకాల్సిన సమయం నీకు వచ్చింది, ఇప్పటి నుంచి నా పేరు నువ్వు తీసుకురా అని చెప్తే అప్పటి నుంచి ఆ బిడ్డ మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది యేసు ప్రభు ఎవరు అనే విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, ఇదే విషయము యేసు ప్రభు గురించి బైబిల్లో ఉంది, ఖురాన్లో ఉంది, తర్వాత మన యొక్క హిందూ యొక్క పురాణాల్లో కూడా ఉంది. బైబిల్లో ఉన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, అపోస్తుల కార్యం మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టేది అని. చాలండి, ఒకరోజు ఒక రాత్రి కాలమున భయంకరమైన చిమ్మ చీకటి. ఆ చిమ్మ చీకటిలో దాదాపుగా టైం వచ్చేసి 12-1 గంట అయింది. ఆ 12-1 గంట ప్రాంతంలో భార్యాభర్త ఇద్దరు కలిసి ఒక పూరి గుడిచ రాళ్లతో ఉన్న రోడ్డు మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. భర్త మాత్రం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆమె మాత్రము గాడిద ఎక్కి ఆమెను గాడిద మీద మోసుకొని వెళ్తూ ఉన్నాడు. ఇలా వెళ్తూ ఉన్న సమయమున చాలామంది ఇళ్ళలోకి వెళ్ళి ఆ భర్త ఏమంటున్నాడంటే డోర్ తడతా ఉన్నాడు. ఇలా తడుతూ ఉన్నాడు డోరు. తడుతూ ఉండగా ఏ ఒక్క వ్యక్తి కూడా డోరు తీస్తున్నారు, కానీ ఆయన చెప్పే సమాధానానికి ఎంబటే మూసేస్తున్నారు, పనేసేస్తూ ఉన్నారు. అలా వేస్తూ ఉండగానే ఆయన గుండెల్లో బాధేస్తూ ఉంది, వేదన వేస్తూ ఉంది. ఈ రాత్రికాలము ఎవరన్నా మానవ దృక్పథంతో మానవత్వంతో, వీళ్ళు కూడా సాటి మానవులే కదా, ప్రేమించి ఎవరైనా డోర్ తెరిచి నా అవసరం తీరుస్తారేమో అనుకుంటున్నాడు, కానీ ఏ ఒక్కరు కూడా ఆయన అవసరం తీర్చడానికి రాలేదు. చివరికి ఆయన అందరి దగ్గరికి వెళ్ళి తడుతూ ఉన్నాడు, ఎవ్వరు కూడా ఇవ్వట్లేదండి. అసలు ఏమైందంటే అక్కడ ఆ గాడిద మీద ఒక గర్భవతి అయిన స్త్రీ కూర్చొని నవమాసాలతో ఉండి మోయలేక అలానే ఆ గాడిద మీద అట్లా పడిపోయింది. అలా పడిపోయిన ఆ స్త్రీని అందరూ చూస్తున్నారు, కానీ లోపలికి రప్పించుకోవట్లేదు. ఆయన చెబుతున్న సమాధానం ఏంటంటే, అయ్యా మాకు తెలిసిన వారు ఎవరు లేరు ఈ ప్రాంతంలో, మా ఊరు కాదు ఇది, మేము వేరే గ్రామం నుంచి మేము వచ్చాము బెత్లెహేముకి, మాకు చోటు ఇచ్చేవారు ఎవరు లేరు, నీవేమైనా సహాయం చేస్తామని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళారు, పూరి గుడిసెలో ఉన్న దగ్గరికి వెళ్ళారు, అందరి దగ్గరికి వెళ్ళారు, కానీ ఏ ఒక్కరు కూడా ఆ గాడిద మీద కూర్చున్న ఆమెకు స్థలము ఇవ్వలేదు. డెలివరీ కావడానికి ఎవరు కూడా స్థలం ఇవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఆలోచించి ఏం చేశారంటే, దాని పక్కనే కొన్ని పశువులు ఉన్నాయి. పశువులు గాడిదలు, గొర్రెలు, మేకలు, బర్రెలు, గేదెలు, ఆవులు అన్నీ ఉన్నాయి. అవి అన్నీ కట్టిన ఒక పెద్ద పశువుల ఉంది. యజమాని తట్టాడు, అయ్యా మీ ఇంట్లో ఏమైనా స్థలం ఉంటే అంటే, మా ఇంట్లో స్థలము లేదు, నా భార్య అరుస్తుంది, నా కూతురు అరుస్తుంది, ఎవరినో తీసుకొచ్చి డెలివరీ చేస్తాను, నువ్వేం మొఖం అనేది దరిద్రుడా, నువ్వు వెళ్ళిపోని అంటారు, కాబట్టి మాకు స్థలం ఇచ్చేది లేదు, నీకు ఇష్టమైతే ఆ పశువుల పాకలో పడుకో అని చెప్పారు. ఏ దిక్కు లేనప్పుడు ఏం చేస్తాం, అదే దిక్కే కదా. ఏమి దిక్కు లేకపోతే ఏదో ఒకటి చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అదే పరిస్థితిలో యేసేపు కూడా, ఆ వ్యక్తి పేరు యేసేపు, ఆ గాడిద మీద కూర్చున్న పేరు, ఆమె పేరు ఏంటంటే మరియమ్మ. అలా కూర్చోగానే ఆమె దిగింది, హడావుడిగా ఎత్తుకున్నాడు, దింపి ఎంబటే అక్కడ ఒక పశువుల పాకలాగుంటే దానిలోకి తీసుకెళ్ళి అక్కడ చేర్చారు. అలా చేర్చగానే ఒక 5 నిమిషాలు అయిందో లేదో తెలియదు, ఆమె డెలివరీ అయింది. పిల్లవాడు బయటకు వచ్చేసరికి క్యా అని కేకేసుకుంటా బయటకు వచ్చిన తర్వాత అందరు అప్పుడు వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? ఆ ఇంట్లో ఉన్న యజమాని వచ్చాడు బయటికి. ఏంటండి ఏం జరిగిందంటే, చూశాడు, వెళ్ళిపోయాడు. ఏదో పట్టనట్టుగా చూసి వెళ్ళిపోయాడు. కానీ ఎవరు చూస్తున్నారు అక్కడ? దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. అక్కడ చూసేది దేవుడు. ఆమెకు స్థలము ఇవ్వాలా,
డెలివరీ కావడానికి స్థలం ఇవ్వాలి, ఎంతో బాధకరం అండి, ఎంతో వేదనకరమైన పరిస్థితి. ఈరోజు నీవు నేను కూడా పుట్టిన స్థలాలు మనం ఎక్కడ పుట్టుంటామంటే మంచి హాస్పిటల్లో పుట్టుంటాం, లేకపోతే ఒక మంచి ఇంట్లో పుట్టుంటాం. అంత కడుబీదగా కడుదీనంగా పుట్టిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరు. నీవు కానీ నేను కానీ ఎవ్వరు కూడా అంత స్థితిలో పుట్టిన వారు లేరు. ఆ యేసు ప్రభువు అంత కడుబీదగా పుట్టాడు. కారణం ఏమిటి, అసలు ఏంటి అని చూసినట్లయితే, ఆమె ముందుగానే యేసు ప్రభు పుట్టక మునిపే గాబ్రియేలు దూత వచ్చి ఆమెకు ఏం చెప్పిందంటే, నీ కడుపున ఒక అబ్బాయి పుట్టబోతున్నాడు అమ్మా, నీ కడుపున ఒక అబ్బాయి పుట్టబోతున్నాడు, ఆ అబ్బాయిని జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలా. అతని పేరు ఏం పెట్టాలంటే యేసు అని పేరు పెట్టామన్నారు. ఏం పేరండి? జీసస్, ఈసా. ఖురాన్లో రాయబడి ఉంటుంది. ఏం పేరు అంటే తెలుసా? ఈసా అని ఉంటుంది. ఖురాన్లో సూరా 19వ ఆయతులో 24వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఈసా అనే ఒక వ్యక్తి పుడతాడు, ఆ వ్యక్తిని బాగా చూసుకోమ్మా, అతను పుట్టగానే పిల్లోడు ఆ ఊయల వేయగానే పిల్లోడు మాట్లాడతాడమ్మా అన్నాడు. ఖురాన్లో చెప్పబడిన మాట ఇది. బైబిల్లో కూడా ఇదే మాట రాయబడతా వచ్చింది. యేసుక్రీస్తు వారు ఆ పశువుల శాలలో పుట్టుతూ వచ్చాడు. యేసు అనగా అర్థం ఏంటండి? రక్షకుడు. ఆయన గురించి రాయబడిన మాట 21వ వచనం చూడండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. యేసు అనగా పాపముల నుండి విడిపించేవాడు. గుర్తుపెట్టుకోండి బాగా. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా. ఒక్కొక్కరికి మన తల్లిదండ్రులు మనం పుట్టగానే ఒక పేరు పెడతారు. మనం పుట్టగానే తల్లిదండ్రులు ఒక పేరు పెడతారు. నా పేరు ఏంటంటే దేవవర ప్రసాద్ నా పేరు. నాకు పేరు నేను పుట్టగానే మా తల్లిదండ్రులు పెట్టిన పేరు దేవవర ప్రసాద్ కాదు, పెరిగిన తర్వాత పెట్టారు. పిల్లలకి ఎంత వయసు వచ్చినప్పుడు పెడతాం పేరు? మనము 6 నెలలప్పుడు పెట్టాలి. ఇప్పుడు పుట్టినప్పుడు పెడతాం, ఎందుకంటే ఆధార్ కార్డు ఇవ్వట్లా, హాస్పిటల్లో ఆధార్ కార్డు ఇవ్వట్లా. పుట్టినప్పుడు వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ అడుగుతారు. డెత్ కాదు, మళ్ళీ మర్చిపోయారు. బర్త్ సర్టిఫికేట్ అడుగుతారు, పేరు పెట్టాలంటారు. ఫస్ట్గా యేసుక్రీస్తు పుట్టక మునిపే గాబ్రియేలు దూత వచ్చి చెప్పిన మాట ఏంటంటే, ఈయనకు యేసు అనే పేరు పెట్టని చెప్పేశారు. ఒక్కొక్క పేరుకు ఒక అర్థం ఉంటుంది. నేను కూడా పుట్టడానికి నాకు అర్థం ఏంటంటే, ముందుగా మా తల్లిదండ్రులు అప్పటికే యేసుక్రీస్తుని ఎరిగిన వారే, ఒకప్పుడు అన్యులుగా జీవించేవారే, అనేక మంది రీతిగా ఆయా దేవతలను వారి యొక్క వ్యక్తిగతంగా వారు ఆరాధన చేస్తూ వచ్చేవారు. అలా చేస్తున్న సమయంలో యేసుని నమ్ముకున్న తర్వాత ఒక మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుడు నేను పుట్టిన తర్వాత వాళ్ళు అనుకున్నారు నేను పుట్టడానికి చాలా సన్నగా పుట్టానంట. కేవలము జానే ఉన్నా, ఇప్పుడు 5.5 అడుగున ఉన్నాలి. జానే ఉన్నప్పుడు, ఆ జాన ఉన్నప్పుడు నన్ను చూసి బతకడు అని చెప్పుకొని వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇతను గడక బతుకుతే నీ కొరకేనయ్యా అని అడిగారు. నీ కొరకే అని చెప్పి, అందుకని దేవవర ప్రసాదం అని పేరు పెట్టారు. నా పేరు దేవవర ప్రసాదం అని పెట్టారు. అందుకని దేవుడు అలాగ నడిపిస్తావు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పేరు ఉంటుంది, ఒక్కొక్క పేరు ఉండక మానదు. ప్రేమావతి అని ఉంటుంది పేరు. ఎందుకు? ప్రేమగా ఉండి అందరితో కలుపుకొని పోవాలని పేరు పెడతారు కొంతమందికి. ఇలా పేర్లు ఉంటాయి. యేసు ప్రభు కూడా పేరు ఏంటంటే, యేసు అనగా రక్షకుడు, పాపముల నుంచి విడిపించేవాడు అని చెప్పడం జరిగింది. పాపం నుంచి విడిపించేవాడు. పాపము అనగా ఏంటి? ఈ లోకములో మనం అనొచ్చు, నేనేం పాపం చేశాను, నా జీవితం ఏంటి, నేను చీమకు కూడా హాని చేయలేదు కదా, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఎవరికి హాని చేసేవాడిని కాదు కదా, నేను ఎవరిని దూషించే వ్యక్తిని కాదు కదా, ఇతరులు ఏమైనా బాధపడితే నేను సహాయం చేసేవాడినే కదా, నేనేంటి, నేను పాపినే, పాపుల కొరకు దేవుడు పుట్టాడా అని అనొచ్చు. ఈ లోకములో మానవులందరూ మన యొక్క వేద పురాణాలు చెప్తాయి, జన్మ పాపము, కర్మ పాపము, దేహ పాపమునే అంట. జన్మతః పాపులం, కర్మతః పాపులం, దేహతః మనం పాపులం. ఆ పాపులుగా మనం జీవిస్తూ ఉన్నాం అని చెప్తుంది. మనమందరము పాపముతో జీవించేవారమే, కర్మఫలాన్ని అనుభవించే వ్యక్తులమే
అన్నట్లుగా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే యేసు అనగా అర్థం ఏంటంటే పాపముల నుంచి విడిపించేవాడు, పాపముల నుంచి విడుదల కలగజేసి ఆయన రక్షించేవాడని చెప్పడం జరుగుతుందండి. మొట్టమొదటిగా యేసయ్య పాపను చిడించేవాడు. నీవు నేనేం పాపం చేసినామంటే మన యొక్క తలంపుల ద్వారా నువ్వు ఏ పాపం ఒక అబద్ధం కూడా ఆడలేదా, నువ్వు ఒక్క బూతు మాట కూడా తిట్టలేదా, ఒక చెడ్డ చూపు కూడా నువ్వు చూడలేదా, ఎదుటి వ్యక్తిని ఏమాత్రం దూషించలేదా? ఇవన్నీ మానవులుగా మనమందరం పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క అబద్ధాన్ని వేసుకుంటే, రోజుకొక అబద్ధము. ఎన్ని అబద్ధాలు చేసావు నువ్వు ఇప్పటి వరకు? సంవత్సరానికి ఎన్ని రోజులండి? 365 రోజులు. 365 రోజులు ఇంటూ నీ వయసును కొట్టుకో, ఎన్ని అబద్ధాలు ఆడుంటావు? అబద్ధం పాపం కాదా? ఇతరులకు మనం గనక ఇతరులకు అబద్ధం చెప్తే ఎంత అబద్ధకుడివిరా నువ్వు, ఎంత అబద్ధికురాలివిరా. మరి దేవుని దృష్టిలో ఇన్ని అబద్ధాలు కుప్పేసుకొని మీద 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 వేసుకొని మొత్తం మనం రిజర్వ్ బ్యాంకులో, స్టేట్ బ్యాంకులో దాచిపెడుతున్నాం. మొత్తం అబద్ధాలని దాచిపెడుతున్నాం. అట్లా బూతు మాటలన్నీ రోజుకొకటి కాదు, లేచిందే కొంతమంది ఉంటారు, వాళ్ళ నోరు తెరిస్తే చాలు ఆ బూతు మాటలు ఏబీసీలు అన్నట్టు పరిగెడుతుంటాయి కొంతమందికి. అలాంటివి పరిగెడతా ఉంటాయి. పాపం కాదా అవి? మోసం పాపం కాదా? టక్కరదనం పాపం కాదా? ఇవన్నీ పాపాలండి. ఈ పాపాలు క్షమించుట కొరకే యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆజ్ఞాతిక్రమే పాపము. మానవుడు ఆజ్ఞాతిక్రమే పాపము. మానవుడు చేసేదంతా పాపమే చెప్తున్నాడు. మరి ఈ పాపం పోవాలంటే ఏం చేయాలా? ఎలా పాపం పోవాలంటే ఏం చేస్తే మనం పాపం పోద్ది? ఎలా బ్రతుకుతే మనం పాపం పోద్ది? ఏదంటే అది చేస్తే పాపం పోద్దా? కాదు. పాపం పోవడానికి విరుగుడు ఉంటుంది. ఇప్పుడు జ్వరం తగ్గడానికి ఏం చేయాలా? ట్యాబ్లెట్ వేసుకోవాలా? విరుగుడు ఉంది. పాము విషము కుట్టిందండి. పాము కుట్టిన తర్వాత దానికి ఏం చేయాలి? దానికి సంబంధించిన విరుగుడు చేస్తేనే అయిపోద్ది. పాపం పోవాలంటే కూడా ఒక విరుగుడు ఉంటుంది. విరుగుడు కూడా ఉండకుండా ఉండదు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వచ్చింది ఎందుకంటే పాపాలు క్షమించడానికి వచ్చాడు. నేను చివరన చెబుతాను. పాపం పోవాలంటే విరుగుడు ఏంటి అనే విషయాన్ని చివరిలో నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. చూడండి, రెండోదిగా యేసుప్రభు ఎందుకు వచ్చాడు అని చూసినట్లయితే కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 3వ వచనం చూడండి. చదవండి అమ్మా. వేటగాని ఊరి నుండి ప్రైజ్ ది లార్డ్. రెండోదిగా ఏంటో తెలుసా? వేటగాని ఊరి నుండి నాశనకరమైన తెగుల నుండి ఆయన రక్షించును. యేసు అనగా రక్షకుడు. మొట్టమొదటిగా ఆయన పాపం నుండి రక్షించేవాడు. రెండోదిగా వేటగాని ఊరి నుండి సైతాను నుండి రక్షించేవాడు. ప్రైజ్ ది లార్డ్. సాతాను నుండి రక్షించేవాడు. నీవు నేను సాతానిక కోరల్లో ఇరక్కపోయి ఉన్నాం, బయటికి రాలేకపోతా ఉన్నారు. అలానే జీవిస్తూ ఉంటారు చాలామంది అలానే జీవిస్తూ బ్రతుకును నాశనం చేసుకుంటూ, కుటుంబాన్ని పాడు చేసుకుంటూ ఎన్నో రకమైన ఇబ్బందులు కూడా వెళ్తూ ఉంటాయి. సైతాన్ ఎప్పుడెప్పుడు మింగుదామా అని ట్రై చేస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు నాశనం చేయాలన్నా, ఎప్పుడెప్పుడు పాడు చేయాలన్నా ఇదే ప్రయత్నాలు వాడి పని. సైతాను యొక్క చెరలోనికి మనం వెళ్ళిపోయినాము. సైతాను యొక్క కోపములోనికి మనం వెళ్ళిపోయినాము. ఆ పాపాంధకారములో వెళ్ళిపోయిన సమయమున దేవుడు అంటున్నాడు రక్షిస్తాను అంటూ ఉన్నాడు. ఊబి చూసారా ఎప్పుడైనా? మీరు ఊబులు చూసారా? ఎప్పుడు చూడలే ఊబులు కదమ్మా. ఊబి చూడలే. ఎప్పుడన్నా మనల్ని తీసుకుపోయేస్తే అప్పుడు తెలుస్తుంది ఊబి. అప్పుడుదాకా తెలియదు ఊబి ఎలా ఉంటుందంటే, అది అరణ్యంలో, అడవులలో, లేకపోతే ఒక మంచి జిగటగల నేలలో ఉంటుంది ఊబి. ఆ ఊబి మనిషి దిగగానే చూడడానికి బాగానే ఉంటుంది, కానీ కాసేపు అక్కడ నిలబడగానే ఆ ఊబి ఏమైపోద్దంటే కిందికి దిగుతూ 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 శరీరాన్ని కూడా ముంచేస్తుంది. అమ్మ మీరు పైన కూర్చోండి, కొంచెం కాళ్ళు నొప్పి లేస్తున్నాయి. చైర్ ఉందా? ఇంకోటి చూడు తీసుకురామ్మా. గాబ్రియల్ చైర్ తీసుకురాపో, అక్కడ కూర్చోడదమ్మా. సరే. అయితే
ఆ సాతాను యొక్క ఊపి కూడా ఎలా ఉంటుందంటే మనిషి ఒక దానికి బానిస అయిపోతాడు. బానిస అంటే దేనికంటే కొంతమంది త్రాగుడుగా బానిస అయిపోతారు, కొంతమంది వ్యభిచారానికి బానిస అయిపోతారు, కొంతమంది సినిమాలకు బానిస అయిపోతారు, కొంతమంది అబద్ధాలకు బానిస అయిపోతారు, కొంతమంది లంచాలు తీసుకోవడానికి బానిస అయిపోతారు. ఇలా బానిసలు అయిపోతారు అనమాట. బానిస అయిపోయినప్పుడు ఆ బానిసగా ఉన్నంత కాలము ఏ మనిషి కూడా రాలేడు బయటికి. అయితే చూడ్డానికి నేను బాగానే ఉన్నాను, నా స్థితి బాగానే ఉంది, నేను ఇదిగో ఇట్లున్నాను, కరెక్ట్గా ఉన్నాను అనుకుంటారు. కానీ కరెక్ట్గా ఉండే పరిస్థితి కనిపించదు. చూడ్డానికి బాగానే ఉన్నా నేను అనుకునే స్థితి కనపడుతుంది, కానీ సరిగా ఉండలేము మనం. మేడి పండు చూడ మేలిపోయిండు, పొట్ట విప్ప చూడగా పురుగులుండు. ఈ మధ్య మేడి పండే కాదు, జామకాయ చూసినా కూడా అట్టే ఉంటుంది కదా. అప్పుడు పెద్దోళ్ళు మేడి పండు, ఇప్పుడు జామకాయ చూసినా కూడా దాని నిండా పురుగులే ఉంటున్నాయి. మనిషి జీవితం కూడా కనబడ్డానికి చాలా మంచోడండి, చాలా మంచిదండి, ఈయన చూడడానికి చాలా మంచివాడు, కానీ ఆ వ్యక్తి యొక్క జీవితము ముగ్గురు తెలుస్తుందంట. మొట్టమొదటిగా తనకు తెలుస్తుంది, నేను ఎలాంటి వాడిని, ఎలాంటి దాన్ని అని ఆ వ్యక్తికి తెలుస్తుంది. రెండోదిగా దేవుడికి తెలుస్తుందంట తన యొక్క జీవితం. రెండోది దేవుడికి. మూడోదిగా ఎవరికి తెలుస్తుంది? మన నల్లోడు ఉన్నాడు ఒకడు, ఎవడు? సైతాను, దెయ్యం, వాడికి తెలుస్తుంది. ఈ ముగ్గురికే తెలిసేది. ఇంకా రహస్యాలు, మన రహస్యాలు ఎవరికి తెలియదు. ఈ ముగ్గురికి తప్ప ఇంకెవరికైనా తెలుస్తుంది అంటే ఎవరికి తెలియదు. చేయించేది వాడే, చేసేది ఇతనే. దేవుడేమో బాగు చేస్తానంటే దేవుడి దగ్గర రాలేరు. యేసు ప్రభువుగా రక్షించేవాడు, కాపాడేవాడు ఆయన అని మనం చూస్తాం. సైతాను నుండి దేవుడు ఏం చేసేవాడండి? రక్షించేవాడు. సైతాను నుండి రక్షించేవాడు ఆయన, సైతాను నుండి విమోచించేవాడు ఆయన, సైతాన్ని విడిపించి సమాధానముతో నింపి ఆత్మాభిషేకముతో నింపి బలపరిచేవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అలాంటి కార్యాలు చేసేవాడు దేవుడు. మొట్టమొదటిగా పాపము నుంచి రక్షించేవాడు, రెండోదిగా సాతాను నుంచి రక్షించేవాడు. చూడండి, అది ఇంకొక వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 1వ వచనం. సైతాను నుండి, సాతాను నుండి, దుష్ట శక్తుల నుండి, దెయ్యపు శక్తుల నుంచి విడిపించి రక్షించేవాడు ఆయన. నువ్వు ఏ రకమైన బాధలు ఉన్నా, ఏ రకమైన శోధన, ఈ మధ్యకాలంలో, ఇంతకు మునుపు, ఇక ముందు రాబోయే దినాల్లో కూడా చాలామంది సాతాను యొక్క ఆత్మతో పీడించబడతా ఉన్నారు. నిన్న బెంగళూరు నుంచి, బళ్ళారి నుంచి 11కు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నాను. ఎవరండి ఏంటి అని మాట్లాడుతూ ఉంటే, అయ్యా మా చెల్లికి ఏదో మరి తెలియదయ్యా, ఏదో గ్రహ పట్టినట్లు అనిపిస్తూ ఉంది అని అనింది. గ్రహ పట్టిందా? ఏంటి, ఇవ్వండి ఫోన్ అన్న. అంటే ఫోన్ తీసుకొని సరేలే ప్రార్థన చేద్దాం, దేవుడు సాయం చేస్తాడు అని చెప్పాను. చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉండగానే దెయ్యం వచ్చేసింది ఆమెలోకి. దెయ్యం వచ్చిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే తిడతా ఉంది, భయంకరంగా తిడతా ఉంది. నేను పారిపోతాను, నేను చచ్చిపోతాను అని అంటా ఉంది. ఎంత బాధ గురి చేసింది, అంత బాధ గురి చేసి సైతాను మనుషులలో దూరి అనేక రకమైన శోధనలు, అనేక రకమైన బాధలను సైతాను తీసుకొస్తాడు. ఈ శోధన నుండి, సైతాను బాధల నుంచి దేవుడు విడిపించేవాడు. రెండవదిగా, మూడవ సంఘటన జ్ఞాపకం చేసుకున్న దేవుడి నుంచి రక్షించే దేనుండి అంటే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, స్వస్థతనుగును నన్ను రక్షించుము. రక్షింపడు చాలమ్మా. దేవుడు మూడవదిగా దేని నుంచి రక్షించేవాడండి? రోగముల నుండి రక్షించేవాడు. ప్రైజ్ ది లార్డ్. రోగముల నుండి ఇక్కడ చేరి ఉన్న వాళ్ళలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోగం ఉంటుంది. ఉందా లేదా? లేని వాళ్ళు ఉన్నారా? లేని వాళ్ళు ఎవ్వరు లేరు, అందరూ ఉన్నవాళ్ళే. రోగాల నుండి దేవుడు రక్షించేవాడు. ప్రైజ్ ది లార్డ్. రోగాల నుంచి దేవుడు రక్షించి స్వస్థపరిచి బలపరిచేవాడు ఆయన, కాపాడేవాడు. ఇప్పుడు నేను రోగం వచ్చినట్టున్నా, రోగం రానట్టున్నా? మీరు చెప్పండి, ఎట్టున్నానమ్మా? రోగం వచ్చినట్టున్నా? సరే, 2 రోజుల నుంచి నాకు కొంచెం ఫీవర్, జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు నేను దేవుడు స్వస్థపరుస్తాడు, బలపరుస్తాడని ఏ ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. ప్రభు ఇచ్చిన శక్తితో, ప్రభు ఇచ్చిన
కార్యాలతో దేవుని యొక్క కృపకు అప్పగించబడి ప్రార్థన చేయడం జరుగుతూ వచ్చింది. ఆ ప్రార్థన ద్వారా మనం తీసుకున్నాముగా చిన్న బాటిలు ప్రేయర్ ఆయిల్, తర్వాత వాటర్ ఉంది కదా, అవి మాత్రమే ఈ 2 డేస్లో నేను వాడుతూ వచ్చాను. అవి మాత్రమే వాడడం జరిగింది. ప్రభువు స్వస్థపరుస్తూ వచ్చాడు, కార్యం జరిగిస్తూ వచ్చాడు, కృప చూపిస్తూ వచ్చాడు. ఈరోజు మీ మధ్య వాక్యం చెప్పడానికి ఎంత శక్తి బలం ఇచ్చాడంటే ఆయన ఇచ్చిన మహోన్నతమైన కృపనే. ప్రైజ్ ది లార్డ్. రోగం నుంచి విడిపించేవాడు ఆయన, అనేక రోగాల నుంచి స్వస్థత కలిగించేవాడు ఆయన. ఆ దినాల్లో కూడా యేసుక్రీస్తు ఎలాంటి అద్భుతాలు చేశాడు ఒకసారి చూద్దాం మనం. యేసు ప్రభువు అద్భుతాలు చేసేవాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. 4:24. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను, నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్రరేగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని ఏం చేశారండి? స్వస్థపరిచాడు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరంటే పక్షవాయు కలిగిన వాళ్ళు, కుష్ఠరోగులు, కుంటివారు, గుడ్డివారు, దెయ్యాలు పట్టిన వారు, ఇలాంటి అద్భుతాలు చేసి వారందరినీ స్వస్థపరిచాడండి ఆయన. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరినీ స్వస్థపరిచాడు, ఒకరిని కాదు, ఇద్దరిని కాదు. ఆయన దగ్గర ఇప్పుడు చేరి వచ్చిన నీవు నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన. నీకు ఎంత డాక్టర్ దగ్గర చుట్టూ తిరిగావేమో, డాక్టర్ల చుట్టూ తిరిగి ఇంకా చేతగాని వదిలేశారేమో, నిన్ను చేతగాని పక్కన పెట్టేశారేమో. ఎన్ని మందులు, ఎన్ని ట్యాబ్లెట్ ఆడినా మోకాళ్ళ నొప్పులు ఈ తగ్గవు. వాడట్లేదా చాలామంది? ఎన్ని వాడుతున్నారు? కొంతమంది మన చాక్లెట్ తింటూ ఉంటారు ఇట్లా వేసుకొని, నొప్పులు తగ్గనే తగ్గవు. నువ్వు ఖచ్చితంగా నిలబడి ప్రార్థన చేయి, దేవుడు కృపకు అప్పగించుకో, దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు, ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించగలడు ఆయన. అది మా జీవితంలో మేము చూసాము, అది దేవుడు చేయగలడు. కృప చూపించాడు. పరమ వైద్యుడు ఆయన, డాక్టర్ల కంటే డాక్టర్ పరమ వైద్యుడు ఆయన. ఆయనే డాక్టర్లకు అలా చేస్తూ, డాక్టర్లకు జ్ఞానం ఇస్తేనే వాళ్ళు ఆపరేషన్ చేయాలి. అలాంటి ఆపరేషన్ చేసే శక్తి కూడా దేవుడు వాళ్ళకి ఇస్తూ వచ్చారు. కానీ ప్రియమైన దేవుని ప్రజలారా, హాస్పిటల్కి వెళ్ళు, మందులు వేసుకో కాదంటల్లా, కానీ మొట్టమొదటిగా నువ్వు దేవుడి మీద ఆధారపడు. దేవుడి మీద ఆధారపడితే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయగలడు. మూడవదిగా, రోగముల నుండి, అనారోగ్యాల నుండి దేవుడు ఏం చేయగలడండి? స్వస్థపరచగలడు. అందుకే రాయబడింది యెషయా 53వ అధ్యాయంలో రాయబడిన ఈ మాట ఏంటంటే, ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలిగేను అన్నాడు. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత. యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే పాపముల నుంచి విడుదల కలిగించడానికి వచ్చాడు మొట్టమొదటిగా. రెండవదిగా, సైతాన్ యొక్క బాధ నుంచి విడిపించాలని వచ్చాడు, రక్షించాలని వచ్చాడు. మూడవదిగా, రోగాల నుంచి విడుదల కలిగించడానికి వచ్చాడు. నాలుగవదిగా చూద్దాం, మనం ముగించుకుంటాం ఇంకా కొన్ని నిమిషాల్లో. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 50వ వచనం. కీర్తన 18:50. నీవు నియమించిన రాజునకు చాలు. నాలుగవది ఏంటంటే, నీ సంతానాన్ని రక్షించేవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎవరినండి? నీ సంతాన్ని విడిచిపెట్టేవాడు కాదు. నీ భర్త నిన్ను వదిలేసి వెళ్ళిపోయినాడేమో, నీ యొక్క పిల్లలు నిన్ను వదిలేసి వెళ్ళిపోయారేమో, నీ పిల్లలు నిన్ను పట్టించుకోవట్లేదేమో, నీ కుటుంబం నిన్ను పట్టించుకోవట్లేదేమో, ఎవరు నిన్ను ఓదార్చేవారు ఉండరేమో. పెళ్ళి కొన్ని సంవత్సరాలు అయింది, కొట్లాటలు, సమస్యలు, మాటలు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అయినా కూడా దేవుడు అంటున్నాడు, ఏది నీకు సహాయం చేయకపోయినా నేను సహాయం చేస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సహాయం చేయగలడు, ఆయన కృప చూపించగలడు. ఆయన నీ సంతానం విడిచిపెట్టేవాడు, మరలా కుటుంబాన్ని కలుపుతాడు ఆయన, మరలా కాపాడుతాడు ఆయన. సంతానం రక్షించే, పిల్లలను పోషించేవాడు, ఆదరించేవాడంట. ఒకరోజంట ఒక కుటుంబంలో భర్త ఏం చేశాడంటే భార్యను వదిలేసి వెళ్ళిపోయాడు. భార్యను వదిలేసి వెళ్ళిపోయి ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకొని ఆమె బ్రతుకుతూ ఉంది. అలా బ్రతుకుతూ జీవితం కొనసాగుతూ ఉంటే ఎక్కడికి పోయినా కూడా ఈమె బాగుందని చూసి చాలామంది అపవిత్రంగా, అసభ్యకరంగా మాట్లాడేవారు.
అసభ్యకరంగా మాట్లాడి చండాలంగా ఆమెను మాట్లాడుతూ వచ్చారు. ఈమె తట్టుకోలేకుండా పోయేది, బాధపడతా వచ్చేది. అలా బాధపడుతున్నప్పుడు ఒక చర్చి దగ్గరికి వెళ్ళింది ఈమె, నిజంగా జరిగిన సంఘటన. ఒక చర్చి దగ్గరికి వెళ్ళి ఆ చర్చిలో పాస్టర్ గారిని అడిగి, అయ్యా ఎవరు ఓదార్చేవారు లేరు, మీరు సహాయం చేయండి అయ్యా కొంచెము అంటే, ఆ పాస్టర్ గారు ఒక ఇల్లు చూపించాడు. ఇల్లు చూపించమ్మా నీకు ఏ పని వచ్చు అంటే, నాకు మిషన్ కుట్టడం వచ్చాయా అన్నది. ఆ మిషన్ కుడుతూ వస్తుంది. కొన్ని సంవత్సరాలు అయింది. ఆ పిల్లలిద్దరు పెరిగిన తర్వాత ఆ పిల్లలిద్దరిని పెంచి ఆమె వారికి పెళ్లి చేయడానికి సిద్ధపడింది. ఆ పెళ్ళి ఎలా చేసిందంటే చాలా ఘనంగా చేసింది. ఎవరెవరు వదిలేశారో, ఎవరెవరు బాధ పెట్టారో వాళ్ళందరూ వచ్చారు ఆ పెళ్ళికి. ప్రైజ్ ది లార్డ్. ఆ పిల్లలకి అందరూ వచ్చారు. ఆ పెళ్ళిలో వారందరూ మోకరించి కన్నీరు గారుస్తూ, యేసయ్య ఇలా చేయగలడా, మేమేదో వదిలేద్దాం అనుకున్నాం, నువ్వు చేతగాందని అనుకున్నాం, నువ్వు పోయినావు అనుకున్నాం, కానీ ఇంత కార్యాలు చేసావా, యేసుప్రభు నమ్ముకున్నావని నిన్ను వదిలిపెట్టాం మేము, యేసుప్రభు నమ్ముకున్నావని నేను దూషించాము మేము. వారు తిరుపతిలో ఉండే బ్రాహ్మణులు, అర్చకులు వాళ్ళు. ఈరోజు ఆమె కర్నూలులో ఉంటుంది. హైదరాబాద్ నుంచి కర్నూలుకి షిఫ్ట్ అయిందామా. ఆ కర్నూలు ఆ పిల్లలకి పెళ్లి చేసి సంతోషిస్తూ వచ్చారు. దేవుడు చేయగలడు నీ జీవితంలో. నీ పిల్లలు వదిలిపెట్టడా ఆయన, నీ పిల్లలు ఓదార్చేవాడే, ఆదరించేవాడే ఆయన, కనికరం చూపేవాడే. నువ్వు అనుకోవచ్చు ఎవరు నాకు సాయం చేస్తారు, కానీ దేవుడు కాకుల ద్వారా పోషించి చేయగలడు ఆయన. స్తోత్రం. అలా చేయగలడు ఆయన. కాబట్టి పోషిస్తానంటున్నాడు, ఆదరిస్తానంటున్నాడు, కృప చూపిస్తానంటూ ఉన్నాడు ఆయన. ఎంతైనా మేలు చేసేవాడు ఆయన. వచ్చిందే ఎందుకంటే పాపం నుండి రక్షించడానికి, రెండవదిగా సైతాన్ నుండి రక్షించడానికి, మూడవదిగా దేని నుండి స్వస్థత అనారోగముల నుండి రక్షించడానికి, నాలుగవదిగా సంతానం రక్షించడానికి వచ్చాడు. ఐదవ సంఘటన జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఐదవది జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుంటాం. 2 తిమోతి 4:18. 2 తిమోతి 4:18. ఎస్, దేని నుండి ఆయన రక్షించడానికి వచ్చేది తెలుసా? నరకము నుండి రక్షించడానికి, దుష్కార్యము నుండి తప్పించి పరలోకమును చేరుస్తున్నాడంట ఆయన. నరకము నుండి తప్పించేవాడు. నరకం ఎలా ఉంటుంది తెలుసా? నరకం ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మాత్రము అడిగినప్పుడు ఎవరు చూశారండి నరకాన్ని, నీవేమైనా పోయి చూసి వచ్చావా, నువ్వు వెళ్ళొచ్చావా అని మాట్లాడుతూ ఉంటారు చాలామంది. నరకాన్ని సృష్టించిందే దేవుడు. నరకానికి వెళ్ళి వచ్చిన వాళ్ళల్లో ధనవంతుడు అనే వ్యక్తి ఉన్నాడు. అది మనకు సూచన కనబడతా ఉంది. ఆ ధనవంతుడు చెబుతున్న మాట, నరకములో వేదన, కేకలు, మంట, అక్కడికి పోతే ఏ మానవుడు రాడండి. ఇంకా ఒక్కసారి కూడా నరకానికి వెళ్ళిపోతే ఇంకా నష్టమే. మనము బాధపడతా ఉంటాం. ఆ రక్షించే యేసుప్రభుని నమ్ముకుందాం, మనము ఆయనకు సహాయం చేయగలని ఇతని చెబుతా, సాక్ష్యము చెబుతూ మా అన్నలకు చెప్పండి అంటున్నాడు. చూడండి, నరకము నుండి రక్షించేవాడు, నరకము నుంచి విడుదల కలిగించేవాడు ఆయన. ప్రియమైన దేవుని ప్రజలారా, నీ జీవితంలో నా జీవితంలో కూడా నేను కూడా ఈ 77 ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తున్న సమయమున దేవుడు నరకాన్ని చూపించాడు. నాకు నరకము చూపించాడు. నరకము ఎలా ఉంది? వేడిగా మంటలు మండుతూ ఉంది. ఇది దేవుడు చెబుతున్న మాట. వ్యక్తి ఇశ్రాయేలు దేశ నడిమధ్యన జన్మించిన వ్యక్తి, నడిమధ్యన జన్మించి ప్రపంచానికి మొత్తం రక్షణ ఇవ్వడానికి ఆయన పుట్టిన వ్యక్తి ఆయన. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆ యేసుక్రీస్తు వారు పుట్టింది అక్కడ గొర్రెల పశువుల పాకలో పుట్టాడు. ఈరోజు ఆ పశువుల పాకనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళింది. ఈరోజు నీవు నేను కూడా జ్ఞాపకం చేసి, యేసు ప్రభు అంటే ఎవరండి? రక్షకుడు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు అంటే పాపాలు రక్షించేవాడు, మన జీవితాన్ని బాగు చేసేవాడు, మన స్థితిని బాగు చేసేవాడు, రోగాల నుండి విడిపించేవాడు, పిల్లలను రక్షించేవాడు ఆయన. ఎన్నో 5 రక్షణలు చూసాం మనం కదా. యేసు అనగా పేరేంటండి? రక్షకుడు. యేసు ప్రభు అనగా ఇంగ్లీష్లో సాల్వేషన్ అంటారు, రక్షణ. ఆయన పేరు రక్షకుడు. ఆయన యేసు అనగా రక్షకుడు. అయితే ఈయన గురించి గాబ్రియేలు దూత చెప్పిన మాట యేసు అన్నాడు. కానీ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చి రాయబడే మాట అంటే, ఇమ్మానుయేలు అనే వ్యక్తి పుడతాడు అని రాయబడింది ఆయనకు పేరు.
కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు నీవు నేను తీర్మానం చేసుకో, యేసుక్రీస్తు నమ్ముకోవటం వలన మనం పరలోకములో ఉండి చేరగలం. నరకం నుండి రక్షించేవాడు ఆయన. నరకంలో ఒకసారి పడితే కాలితీక రాలేము ఎన్నడూ కూడా. ఇప్పుడు ఉదాహరణకండి, మనం బండి మీద వెళ్తూ ఉన్నాము, బైక్ మీద వెళ్తూ ఉన్నాము. ఈ మధ్యకాలంలో మగవారు బైక్ డ్రైవ్ చేస్తున్నారు, సిస్టర్స్ కూడా, స్త్రీలు కూడా బైక్ డ్రైవ్ చేస్తున్నారు. మంచిదే, చెయ్యాలా, అలా ఇంప్రూవ్మెంట్ కావడం చాలా మంచిదే. అయితే వెళ్తున్న సమయంలో రోడ్డు మీద ఎవరో ఒక ఆయన కేకలేస్తారు, అమ్మో అమ్మా 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 ఆగు ఆగు. ఏంటబ్బా ఏమైందంటే, స్టాండ్ తీసుకోమ్మా అంటాడు. మన బంధువు ఏమైనా, లేకపోతే మన అన్ననా కాదు. ఎందుకన్నాడు? కారణం ఏంటమ్మా? ఎక్కడ పడిపోయి కాళ్ళు ముక్కలు చేసుకొని వస్తుందో అని. యేసు ప్రభువుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు రక్షించబడాలని, నరకం నుండి తప్పించబడాలని, పరలోకంలో చేర్చాలనే ఉద్దేశము. ఊరక మాట కాదు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. ఊరకైన మాట కాదు, ఇది అబద్ధం మాట కాదు. యేసు ప్రభు చెప్పాడు, పరలోకం ఉంది, నరకం ఉంది, జాగ్రత్త ఉండండి, మీరు జ్ఞాపకం చేసుకోండి, పాపను చిడిపించేవాడు చెప్తూ ఉన్నాడు. కానీ ప్రియమైన దేవుని ప్రజలారా, మనము అలా ఉన్నట్లయితే దేవుడు ఉన్నతమైన స్థాయిలోకి మనల్ని తీసుకెళ్ళగలడు. ఈరోజు తీర్మానం చేసుకుందాం. ఇక్కడికి వచ్చిన నీవు ఖాళీగా వెళ్ళవద్దు. నీవు ఒకవేళ నువ్వు యేసుప్రభు గురించి తెలియదు, ఇప్పుడే తెలుసుకున్నావు. యేసుప్రభు ఎవరు అంటే పాపాలు క్షమించేవాడు. నీ పాపాలు పోవాలంటే ఎన్నో కార్యాలు చాలామంది చేస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేస్తారు, రక్తదానం చేస్తారు, ఇంకా ఏదేదో చేస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టి ఆయన శిలువలో చనిపోయాడు. అమూల్యమైన రక్తాన్ని గార్చాడు ఆయన. మన బాడీలో ఎన్ని లీటర్ల రక్తం ఉంటుందో తెలుసా? 5 లీటర్ల రక్తం ఉంటుంది మన బాడీలో. ఆ రక్తమంతా ఆయన ధారపోసాడు. యేసుక్రీస్తు రక్తం కార్చి ప్రాణం పెట్టి మరలా 3 రోజుల తర్వాత తిరిగి లేచి సజీవుడిగా మారాడు ఆయన. కాబట్టి అలాంటి దేవాదేవుడు నీ పాపాలు క్షమించుకోవడానికి ఆయన చనిపోయాడు. ఆయన మరణిస్తూ వచ్చాడు. మన పాపం పోవాలంటే మనకు ఏదో ఒక కార్యం జరగాలి. ఒకరోజంట ఈ చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకరోజు తండ్రి కొడుకు ఇద్దరున్నారు. ఈ కొడుకు ఎన్నోసార్లు చెప్పాడు తండ్రి, అరే నాన్న, చిన్నప్పటి నుంచి చెప్తూ ఉన్నాడు, రే అలా తప్పు చేయకూడదు, ఇలా తప్పు చేయకూడదు, ఇలాంటి పాపం చేయంటే వాడు చెప్పిందే చేస్తూ ఉంటాడు. దొంగతనం చేయొద్దంటే పోయి దొంగతనం చేసుకొస్తుంటాడు. కొంతమంది అంతేగా, వాళ్ళు చెప్పారనుకోండి అదే చేస్తూ ఉంటారు. కొంతమంది అదే నేను చెయ్యాలా, వాళ్ళే నా చెప్పేది అని అనుకుంటే బ్యాచ్ అన్నమాట. కొంత బ్యాచ్ ఉంటుంది. వాడు కూడా ఎలాంటి వాడు అంటే వాళ్ళ నాన్న చెప్పిన మాట వినేవాడు కాదు, అదే చేసేవాడు. అలాగే 10th క్లాస్కి వచ్చాడు. 10th క్లాస్కి వచ్చిన తర్వాత కాలేజీలో స్కూల్లో జాగ్రత్త, నువ్వు చదువుకోవాలి, 10th నువ్వు మిడిల్లో ఉన్నావు, మంచిగా చూసుకో అని చెప్పాడు. సరే నాన్న అని తల గుర్రు విప్పినట్టు టూపేవాడు. అక్కడికి పోయిన తర్వాత చేసేవన్నీ చేసేవాడు. దొంగతనం స్టార్ట్ చేశాడు. తర్వాత ఇంటర్లో ఏం చేశాడంటే, ఇంటర్లో ఒక అమ్మాయిని వాళ్ళ ఫ్రెండ్ ప్రేమిస్తే వాడికి సహాయం చేయడానికి పోయి వాళ్ళ అమ్మాయి వల్ల అన్నను చంపేస్తాడు. వీడు చంపేసిన తర్వాత ఆ రక్త మరకలు ఉంటాయి. ఆ ఫ్రెండ్ మాత్రం సేఫ్ అయిపోతాడు, వీడు చంపేస్తాడు. రక్తం మరకలన్నీ ఉంటాయి. పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకోవడానికి చూడగానే ఏం చేస్తారంటే వెళ్ళిపోయి ఎక్కడికి పోతాడు? ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంట్లో దాక్కుంటాడు. ఇంట్లో దాక్కున్న తర్వాత వాళ్ళ నాన్న పిలుస్తాడు, రే ఎక్కడున్నావు కిరణ్, ఎక్కడున్నావు అని అంటాడు. భయపడతాడు. బాత్రూంలో ఉంటాడు. వాళ్ళ నాన్న ఒకసారి బాత్రూమ్ దిగానే మొత్తం రక్తం. వాళ్ళ నాన్న చూసి, ఏంట్రా ఏం జరిగిందంటే, నాన్న ఇదిగో ఇలా చేస్తే పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించవా అని అంటాడు. ఇప్పుడు ఆ పొరపాటు అయిందని 4 దెబ్బలేసి కూర్చోబెట్టి, సరే త్వరగా బట్టలు ఇప్పేసేయి, నువ్వు తొందరగా ఫాస్ట్గా బట్టలు ఇప్పేసేయి, మంచిగా బట్టలు ఇప్పేసి నువ్వు త్వరగా నేను చూసుకుంటానని చెప్పేస్తాడు. అలా చెప్పగానే ఎంబటే బట్టలన్నీ ఇప్పేసి, నువ్వు వెళ్ళిపో నేను చెప్తానని చెప్పేసి ఆయన బాత్రూంలో కూర్చుంటాడు. ఎవరు? వాళ్ళ నాన్న బాత్రూంలో కూర్చుంటాడు. పోలీసు వాళ్ళు డైరెక్ట్గా వచ్చేస్తారు. పోలీస్ కుక్కలు వచ్చేస్తాయి, వాసన చూసుకుంటూ వచ్చేస్తాయి. బట్టలు ఎవరు వేసుకున్నారు? వాళ్ళ నాన్న వేసుకున్నాడు బట్టలు. చూడగానే, ఎవరండి హత్య చేసింది ఎవరు అని అంటే అతను అంటాడు, ఇంక ఎవరు చేసేదండి, నేనే చేశాను హత్య, నేనే చేశాను,
మా కొడుకును చంపడానికి వచ్చాడు వాడు, నేనే చేశానని చెప్తాడు. సరే నువ్వే చేసావు కదని తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు. ఇప్పుడు నేను చేసిన తప్పుకు నువ్వేంది నానంటే, రే ఇప్పటి నుంచైనా నీవేం చేయాలా, బాగా బతుకు, మంచిగా మారు, ఇప్పటి నుంచైనా, ఇక నుంచి నువ్వు తప్పు చేయొద్దు, ఇక నుంచి నువ్వు పొరపాటు చేయొద్దు, ఇప్పటి నుంచి నిజంగా బతకాల్సిన సమయం నీకు వచ్చింది, ఇప్పటి నుంచి నా పేరు నువ్వు తీసుకురాని చెప్తే అప్పటి నుంచి ఆ బిడ్డ మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది. ఇప్పుడు తప్పెవరు చేశారు? కొడుకు శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు? తండ్రి అనుభవిస్తున్నాడు. కొడుకు ఏమైపోయినాడు? సేఫ్ అయిపోయినాడు. తండ్రి అలాగానే యావజ్జీవ కారాగార శిక్ష పొందుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ కొడుకు ఏమైనాడు? బయట సంతోషంగా తిరుగుతున్నాడు. వస్తున్న నాన్న దగ్గరికి, నాన్న మా నాన్న నేను చేసిన తప్పుకు మా నాన్న శిక్ష పొందాడు కాబట్టి నేను బతుకుతానని తీర్మానం చేసుకున్నాడు. ఆ కొడుకు ఎవరో కాదు, నీవు నేనే. ఆ కూతురు ఎవరో కాదు, నీవు నేనే. ఆ తండ్రి ఎవరో కాదు, యేసు ప్రభువు. నీవు నేను చేసిన పాపానికి ఆయన చనిపోయాడండి. ఈ లోకంలో ఎవరు కూడా మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు, త్యాగం చేసిన వారు లేరు. ఆ దేవుడు యేసు ప్రభు మాత్రమే చనిపోతూ వచ్చాడు నీ పాపాల కొరకు, నిన్ను బాగు చేయ కొరకు. ఒకసారి ఆలోచించుకో, తీర్మానం చేసుకో, ప్రభువా నన్ను క్షమించయ్యా. ఈరోజు క్రిస్టమస్ సందర్భంగా ఎక్కడో పశువుల పాకలో పుట్టడం కాదు, నా గుండెలో పుట్టవా నీవు, నా గుండెలో పుట్టు, నా హృదయంలో పుట్టు, నాలోకి రా, నిన్ను ఆహ్వానిస్తాను తీర్మానం చేసుకో. నీ జీవితం బాగుపడుతుంది, నీ స్థితి బాగుపడుతుంది. నరకము నుంచి రక్షించబడే పరలోకం దేవుడు చేరుస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.